నాన్ వెజ్లో రొటీన్గా కాకుండా ఏదైనా స్పైసీగా టేస్టీగా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే రండి, మరి తక్కువ సమయంలో ఈ చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మసాలా పొడి తయారు చేసుకోవాలి. దీనికోసం కడాయిలో దాల్చిన చెక్క, యాలకులు, లవంగలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అలానే మెంతులు వేసి చిన్న మంట పైన నూనె లేకుండా వేపుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తటి పొడిలా రుబ్బుకోవాలి. గిన్నెలోకి బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకుని ఇందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. కడాయిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా ఉడకనివ్వాలి. డ్రైగా అయిన తర్వాత నువ్వుల నూనె వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. ఇందులోకి కారం, ఉప్పు అలానే ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పొడి వేసి 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, పచ్చడిని గాజు గిన్నెలోకి తీసుకొని 2 రోజులు ఉంచుకోవాలి. అప్పుడే ముక్కలకి పచ్చడి బాగా పడుతుంది. 2 రోజుల తర్వాత మీరు ఇది బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ స్పైసీ అయిన చికెన్ పచ్చడి వేడి వేడి అన్నంలో పెట్టుకుని తింటే అబ్బా అదిరింది.